వాక్య పఠన భాగంలో పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాస్తూ ఇక్కడ ముఖ్యంగా ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము అనే మాటల గురించి మాట్లాడాడు. మరి ప్రత్యేకించి ప్రేమ అనే పదాన్ని ఈ 13 యొక్క వచనాల్లో చాలాసార్లు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏంటి అనేది మనం చూసుకోగలిగితే పౌలు గారు కొరింథీయుల సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు పత్రిక ద్వారా. నేను మానవ భాషలను మాట్లాడినా, దేవదూతల భాషలను మాట్లాడినా, నాలో ప్రేమ లేనిచో అది వ్యర్థమే అనే ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రేమతో జీవించాలి అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు నేర్పించారు. మానవ మాతృలుగా మనలాగా భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి ఆయన ఎలా తగ్గించుకున్నాడు, ఆయన యొక్క జీవితం ఏంటో, ఆయన యొక్క పరిచర్య ఏంటో నేను మీకు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. 33.5 సంవత్సరములు భూమి మీద ఉండి కూడా, దేవుని కుమారుడు అయ్యుండి కూడా సహజ సిద్ధమైనటువంటి మానవునిగా ప్రతిబింబిస్తూ లోకానికి అనేక బోధనలు యేసుక్రీస్తు ప్రభువు వారు చేస్తూ ఉన్నారు. ఈ ప్రేమ అనే మాట కూడా మనం చూసుకోగలిగితే సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ సత్యముతోనూ, ప్రేమతోనూ, విశ్వాసంతోనూ ఆరాధన చేయండి అని మత్తయి సువార్త. కాకపోతే పాత నిబంధనలో కూడా మనకి దేవాదేవుడు మాట్లాడుతున్నాడు, ఒక ఆజ్ఞగా మనకి ప్రసాదించాడు. మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రేమించుకుంటారో మీ పొరుగు వారిని కూడా అదే విధంగా ప్రేమించండి అనేది ఒక మనకి ఆజ్ఞ. ఆజ్ఞనే ఇక్కడ విశదీకరిస్తూ పౌలు గారు కొరింథీ సంఘానికి మాట్లాడుతూ, నేను ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంతో మందిని దైవ మార్గంలోకి నడిపినా, ఎన్నో సహాయాలు చేసినా, ఎన్నో ఆర్థిక సహాయాలు చేసినా, నాకు ప్రేమ లేనిచో ఇవన్నీ నేను చేసినా కూడా వ్యర్థమే అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇదే మాటని మన జీవితాలకి మనం అన్వయించుకోగలిగితే, మనం దేవుని ప్రార్థించినా, దేవుని యందు విశ్వాసం కనబర్చినా, దేవుని యందు ఆరాధనలో పాల్గొన్నా, వాక్యాన్ని విన్నా, వాక్యాన్ని చెప్పినా, పాటలు పాడినా కూడా సాటి మనిషి పట్ల ప్రేమ లేనిచో అది వ్యర్థమే అనేది ప్రతి క్రైస్తవుడు గుర్తించాలని అక్కడ కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రతి మనిషికి, ప్రతి క్రైస్తవుడికి ముఖ్యంగా నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ అనే ఈ 3 అంశాలు ఖచ్చితంగా పాటించాలని అనేక లేఖల్లో మనకి అనేక మంది ద్వారా బోధింపబడుతూ ఉంది. విశ్వాసం, మొట్టమొదటిగా విశ్వాసం చూసుకుంటే మన గురి, మన చూపు ప్రభువునందే ఉంచాలి, విశ్వాసంతో జీవించాలి, ప్రభువునందే విశ్వాసం ఉంచాలి. మరి ఆ విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగునని మనకి వాక్యం సెలవిస్తూ ఉంది. వినుట వలన విశ్వాసము అధికమగును అని మనకి లేఖనం తెలియజేస్తూ ఉంది. ఏం వినాలి? విశ్వాసం కలగాలంటే ఏం వినాలి అంటే వాక్కును వినాలి. ఎందుకంటే ఆ వాక్యే దేవుడు కాబట్టి. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో చెప్తూ ఉన్నాడు, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను అని యోహాను సువార్తలో 1వ అధ్యాయము మొదటి 3 వచనాల్లోనే మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులమైన మనం విశ్వాసంతో జీవించాలనేది అనేక చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ విశ్వాసాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలనేది మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా మనం విశ్వాసాన్ని పెంపొందించుకోగలం, ఏ విధంగా చేస్తే మనం విశ్వాసంలో బలపడగలం, ఏ విధంగా విశ్వాసంలో మనం పైకి పైకి లెగవాలంటే విశ్వాసంలో ఏ విధంగా దేవుని చెంతకు చేరాలి, ఏ విధంగా విశ్వాసంలో ముందుకి అడుగులు వేయాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కసారి ఆలోచన చేయగలిగితే, వినుట వలన విశ్వాసము కలుగును,
వినుట వలన విశ్వాసము అధికమగును. దేవుని మాట వినుట ద్వారా విశ్వాసం కలుగుతుందని ఆ దేవుడే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అదే మాటలు ఇక్కడ కొరింథీ సంఘానికి కూడా పౌలు చేస్తూ ఉన్నాడు. నేను ఎన్నో సంఘాలు కట్టినా కూడా, ఎన్నో ప్రసంగాలు చేసినా కూడా, ఎంతో సువార్త చేసినా కూడా, ఎంతో ప్రయాసపడి అనేక ప్రాంతాల్లో సువార్తను బోధిస్తూ ఉన్నా కూడా, తోటి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నా కూడా, నాకు ప్రేమ లేనిచో ఇవన్నీ కూడా వ్యర్థమే అని ఒక మాటతో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పౌలు గారి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఒకటే. అది క్రీస్తు మనకు నేర్పించాడు. ప్రేమతో ఎలా జీవించాలి, శత్రువులను కూడా ప్రేమించమని మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి అనేక మార్లు సెలవిస్తూ ఉన్నారు. కానీ అలాంటి స్వభావం మనలో ఉందా లేదా అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఎందుకు అలా చేయలేకపోతూ ఉన్నాం? దేవుని యొక్క మాట ప్రకారం మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాం? దేవుని మాట ప్రకారం మనం ఎందుకు జీవించలేకపోతున్నాం అనేది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మనకి విశ్వాసం లేకపోవడం అనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నానంటే, విశ్వాసం ఉంటే దేవుని యొక్క మాట దగ్గరికి మనం వస్తాం, దేవుని యొక్క మాటను మనం స్వీకరిస్తాం, దేవుని యొక్క మాట ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తాం. కనీసం జీవించకపోయినా సరే కనీసం ప్రయత్నమైనా చేస్తాం. అలాంటి ప్రయత్నంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు ఉన్నారు. అలాంటి ప్రయత్నంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఉన్నారు. అలాంటి సంఘాల్లో ఈరోజు ఈ మాటల పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరించినా కూడా, ఈరోజు ఉన్న క్రైస్తవులను మన సంఘానికి కూడా ఇది హెచ్చరింపుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి క్రైస్తవుడు కూడా విశ్వాసము, ప్రభువునందు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే ఈ 3 స్వభావాలు కలిగి ఉండాలని మనల్ని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మాటలు చెప్తూ కొరింథీ సంఘానితో ఇంకో పౌలు గారు ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నాడు. నేను బాలుడునై ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడి తిని, బాలుని వలె తలంచి తిని, బాలుని వలె ఆలోచించి తిని. అంటే ఈ మాట పౌలు గారికి సువార్త, దేవుని యొక్క మాట, దేవుడు ఏంటో అర్థం కానప్పుడు నేను బాలుండే అని ఆయనే పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడి గురించి తెలియని ఏ వ్యక్తి కూడా బాలునితే సమానమే అని ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన్ని చెప్తూ ఉన్నాడు, మీకు ఎంతో కాలం నుంచి మీకు సువార్త ప్రబోధించబడుతూ ఉంది, దేవుని యొక్క మాటలు మీకు చెప్పబడుతూ ఉన్నాయి, దేవుని యొక్క ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, ప్రతి దాంట్లో మీరు పాల్గొంటూ ఉన్నారు, అయినా కూడా విశ్వాసం నందు వెడలిపోతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి? అందుకే పౌలు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. మీరు సోదరులారా, పసి బిడ్డల వలె ఆలోచింపకుడు, చెడు విషయమున పసివారి వలె ఉండాలి, ఆలోచనలో పరిణితి చెంది ఉండాలని చెప్తూ ఉన్నాడు. చెడు విషయాల్లో మనం ఏం తెలియని వాళ్ళగా, ఏం చేయని వారిగా మనం ఉండాలి. కానీ దేవుని యొక్క ఆలోచనలో మాత్రం మంచి జ్ఞానం కలిగి పరిణతి చెందిన వారుగా మీరు ఉండాలి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా మీకు వాక్యం తెలుస్తున్నా కూడా అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. పసిపిల్లల వలె మీరు అవిశ్వాసంలో ఏం తెలియని వారిగా, వింటూ విన్నట్లుగా, చేస్తున్నట్లుగా, చేయనట్లుగా మీరు వెడలిపోతూ ఉన్నారు. అందుకే ఈ యొక్క సంఘాల్లో మీరు వర్గాలు తీసుకొచ్చారు. దేవుని యొక్క మాట మీలో ఉంటే ఈ వర్గకరణ జరగదు అనే మాట పౌలు ఎందుకు మాట్లాడతాడంటే, ఆ సంఘంలో కొన్ని వర్గాలుగా ఏర్పడ్డాయి. కొంతమంది కొన్ని వర్గాలుగా చీలిపోయారు విశ్వాసులు. ఒకడేమో పౌలు వాడిని నేను, కొంతమంది ఏమో అపోల్లో వాడిని నేను, కొంతమంది బర్నబానే నేను అని బర్నబా వ్యక్తులుగా కొంతమంది, పౌలు వ్యక్తులుగా కొంతమంది, అపోల్లో వ్యక్తులుగా కొంతమంది సంఘం చీలిపోయినప్పుడు పౌలు గారు కొరింథీ సంఘాన్ని మొత్తాన్ని కూడా హెచ్చరిస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి.
ప్రతి వ్యక్తి కూడా పౌలుడునా అపౌలుడునా బర్నబా మనుషులనే కాదు, పౌలైనా సరే, బర్నబా అయినా సరే, అపొల్లైనా సరే, విశ్వాసులైన మీరైనా సరే, మనమందరం కూడా క్రీస్తు వైపే చూడాలి. మనందరం క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తే మనకి తలగా ఉన్నాడు. మనం క్రీస్తుని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప పౌలైన నన్నో లేక అపొల్లోనో లేక బర్నబానో లేక ఇంకొకరినో తీసుకోవడానికి లేదు. మనమందరం కలిసి కూడా క్రీస్తు వైపు చూడాలని పౌలు హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క వర్గీకరణ మన కొన్ని సంఘాల్లో కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ఆ పాస్టర్ గారైతే బాగా వాక్యం చెప్తాడు, లేదంటే ఇంకొంతమంది ఈ ఫాదర్ గారైతే బాగా వాక్యం చెప్తాడనే విమర్శలు మనకి కొన్ని సంఘాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆనాడు కొరింథీ సంఘంలోకి వచ్చిన పరిస్థితులు ఇలాగే ఉన్నాయి కాబట్టి ఆ రోజు కొరింథీ సంఘాలను కూడా పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇలాంటి వర్గీకరణ ఉండకూడదు. అందరూ ఐక్యమత్యంతో కలిసి మెలిసి ఒకే శరీరంగా జీవించాలి. ఈ శరీరానికి తల మన క్రీస్తు అయి ఉన్నాడని చెప్పి పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, సాటి మనిషిని ప్రేమించకపోతే అది వ్యర్థమే అనేది ఈరోజు యొక్క పఠనం ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం. దేవుని యందు విశ్వాసం ఉండాలి. అలాగే నిరీక్షణ అంటే ఎదురు చూపు. మనకేదైనా ఒక బాధో లేదా కష్టమో ఒక నష్టమో కలిగినప్పుడు దేవుణ్ణి దూషిస్తూ వైదొలగకుండా ఒక ఎదురు చూపు చూస్తూ ఉండాలి. ఏనాటికైనా ఎప్పటికైనా మా ప్రభువే నన్ను రక్షించగలడు అనే ఒక విశ్వాసము, ఒక ఎదురు చూపు అనేది మనం కలిగి ఉండాలని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నాకున్న సమస్తమును నేను త్యాగం చేసినా కూడా మాట్లాడుతున్నాడు 3వ వచనంలో, నాకున్న సమస్తమును నేను త్యాగం చేసినను, అసలు నా ప్రాణాన్ని విడిచిపెట్టినా కూడా, నా శరీరం దహనార్థం కోసం త్యజించినా కూడా నాకు ప్రేమ లేకపోతే ఇదంతా వృధా అని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవులమైన మనం ఎన్నో విధాలుగా కష్టాలు నష్టాలు ఎదుర్కొని ప్రతి మనిషి యొక్క జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయినా కూడా ప్రభువునందు విశ్వాసాన్ని ఉంచి ఆ విశ్వాసం ద్వారా నిరీక్షణ కలిగి ఉండి ఆ నిరీక్షణలో నుంచే ప్రేమ అనే అంశాన్ని మనం అలవర్చుకోవాలని ఈ యొక్క 13వ అధ్యాయం ద్వారా పౌలు గారు విశదీకరిస్తూ ఉన్నాడు. ప్రేమ చాలా సహనం గలది, దయగలది. ప్రేమకి ఆపోజిట్ పదాలు ఏముంటాయి? ప్రేమకి ఆపోజిట్ పదాలు ఏముంటాయి? ప్రేమకి ఏముంటాయి? అందరూ ప్రేమ కలిగితే అసలు దేశంలోనే కాదు లోకంలోని విద్వేషాలు, అసూయ, కుట్ర, కుతంత్రాలు ఇవన్నీ వైదొలిగిపోతాయి. ప్రేమ అనేది ప్రతి వ్యక్తిలో కూడా ఉండగలిగితే దేశంలో కాదు లోకంలో ఉన్న ప్రతి దరిద్రం కూడా వదిలిపోతుంది. ప్రేమ అనేది చాలా శాంతం, క్షమించే గుణం లాంటిది. ప్రతి వ్యక్తిని కూడా మనం ప్రేమతో స్వీకరించగలిగితే అక్కడ మంచి మాటలే ఉంటాయి తప్ప ఎలాంటి వృధా ప్రయాసాలు ఎలాంటివి కూడా ఉండవు. మనం అన్నీ కూడా గర్వము ప్రేమకి వ్యతిరేకంగా ఉంటూ ఉంటాయి. ప్రతి మనిషి కూడా అసలు ముందు గర్వాన్ని శరీరం నుంచి ఆత్మ నుంచి వైదొలచమని మనకి లేఖల్లో ప్రతి లేఖలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆనాడు యేసుక్రీస్తు ప్రభులు కూడా యూదుల్ని కూడా ఉద్దేశించి మాట్లాడింది కూడా అదే. మీరు పైకి ప్రవచనాలు చెప్తూ ఉన్నారు, పైకి దేవుని మీద ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు, కానీ సాటి మనుషులు మాత్రం మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని దేవుడు ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఆనాడు యూదుల్ని కూడా హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరింపే యేసుక్రీస్తు ప్రభుని చంపడానికి పునాది పడింది. ఈరోజు సమాజంలో మనం ఉన్న సమాజంలో కూడా మంచి మాటలు చెప్పి మార్చాలని ఒక వ్యక్తిని మనం ప్రయత్నిస్తే అక్కడ మంచి జరుగుద్ది అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈరోజు ఉన్న సమాజం అలా ఉంది. కానీ ఈ తారతమ్యాలన్నీ వైదొలగాలి. వేరే వ్యక్తులు ఎవరు చేసినా అది వేరే విషయం.
కానీ ఇక మన సంఘంలో క్రీస్తు యొక్క విశ్వాసంలోకి వచ్చినప్పుడు అవన్నీ కూడా క్రీస్తుని విశ్వాసంలోకి రాకముందే అవన్నీ కూడా బయట పెట్టి ప్రేమతో, నిరీక్షణతో, విశ్వాసంతో క్రీస్తులోకి రావాలని ఈ మాటలు పదే 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 మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. మరి క్రైస్తవులమైన మనం ఎంత విశ్వాసంతో ఉన్నాం, ఎలాంటి నిరీక్షణలో ఉన్నాం, సాటి మనిషిపై ఎలాంటి ప్రేమభావంతో కలిగి ఉన్నాం అనేది మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశం. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొత్తం కూడా ప్రేమ గురించే మాట్లాడాడు. మీరు ఏదైనా చేయండి, సాటి మనిషికి ఏదైనా చేయండి, ప్రేమ లేకపోతే దాంట్లో మీరు ఏం చేసినా కూడా అది వృధా. ఏదైనా సరే చేయండి, ప్రేమతో చేయండి, ప్రేమతో పలకరించండి, ప్రేమతో నడవడికి అలవర్చుకోండి అని ఈ 13వ అధ్యాయం మనకి కనిపిస్తూ ఉంది. ప్రేమ యందు కీడు నిలబడదు. అదే చెప్తూ ఉన్నాడు 13వ అధ్యాయం 6వ వచనంలో, ప్రేమ యందు కీడు నిలబడదు, అశాంతి నిలబడదు, డంబకము, గర్వము ఇవన్నీ కూడా ఉండవు. ఇవన్నీ తీసేసి పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వ్యక్తిగా మనం ఉంటే తప్ప దేవునికి మనం అంగీకార యోగ్యులుగా ఉండమని చెప్పేసి ఈ యొక్క 13వ అధ్యాయం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మనం కూడా ఎన్నో సంవత్సరాలుగా బాప్తిస్మాలు తీసుకొని ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవులుగా మనం ఉంటూ ఉన్నాం. కానీ వాక్య విషయంలో ఇక్కడ బాలుడు అన్నాడు. బాలుడు అంటే కనీసం ఒక 5-6 సంవత్సరాలన్నా ఉండొచ్చు. కానీ మనం బాలుడు కాదు, పసి పిల్లల వలె ఉన్నాం. అప్పుడే పుట్టిన పిల్లలకి ఏమైతే తెలియదో అదే విధంగా వాక్య విషయంలో అయితే మనకు తెలియదు. లోక విషయంలో మాత్రం మనం పిహెచ్డి చేస్తూ ఉన్నాం, అన్నీ తెలుసు. లోక విషయంలో అన్నీ తెలుసు, కానీ దేవుని గురించి మాత్రం మనకి ఏమీ తెలియదు. దాన్ని హెచ్చరిస్తే కొరింథీ సంఘాన్ని పౌలు గారు మాట్లాడుతున్నాడు. అయ్యే మాటల్ని ఈరోజు మనం కూడా తీసుకోవాలి. ప్రతి వ్యక్తి ఆరాధించే వ్యక్తిగా ఉండాలి, ప్రతి వ్యక్తి పాటలు పాడే వ్యక్తిగా ఉండాలి, ప్రతి వ్యక్తి వాక్యం చెప్పే వ్యక్తిగా ఎదగాలి. అలా ఎదగమనే చెప్పాడు. ముందు విను, విశ్వాసాన్ని పెంచుకో, నేర్చుకుంది 10 మందికి చెప్పు, 10 మందిని నా వైపు మార్చు అని చెప్పి ప్రభు మనకి ఒక రోల్ మోడల్ ఇచ్చి వెళ్ళాడు. అపోస్తులకు అదే చెప్పాడు. వెళ్తూ పరలోకానికి వెళ్ళేటప్పుడు అపోస్తుల కార్యముల్లో మనం చూసుకోగలిగితే యేసు క్రీస్తు ప్రభువు వారు చనిపోయి మరణించి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళేటప్పుడు అపోస్తులు చెప్పిన మాట అదే, మీరు సువార్త అంతటా ప్రకటించాలి, నాకు సాక్షులుగా మీరు ఉండాలి. అసలు ఆ సువార్తని మనం నేర్చుకోకపోతే మనం ఆయనకి సాక్షులుగా ఎలా ఉండగలం అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. చదువుకున్న వాళ్ళు చదువుకొని ఎదగొచ్చు, చదువు లేని వాళ్ళు వినుడి ద్వారా విశ్వాసం అధికమగునని దేవుడే మనకు సెలవిచ్చాడు. కాబట్టి ఎక్కడ దేవుడి వాక్యం వినపడ్డా మనం వినడానికి శ్రద్ధ చూపించగలగాలి. ఎందుకంటే విశ్వాసము వినుడి ద్వారా అధికమగును అని చెప్పి దేవుడే చెప్తూ ఉన్నాడు. మనం విశ్వాసం కలిగి ఉంటేనే తప్ప నిరీక్షణ యందు ఉండలేం. విశ్వాసంతో ఉంటేనే తప్ప దేవుడి కోసం మనం ఎదురు చూడలేం. దేవుడి కోసం మనం ఎందుకు ఎదురు చూడాలి? అసలు ముందు దేవుడెవరో మనకు తెలియాలి, ఆయన క్రియలేంటో మనకు తెలియాలి, ఆయన మాటలేంటో మనకు తెలియాలి. అవన్నీ తెలిస్తే కూడా, అవన్నీ తెలుసుకుంటేనే అప్పుడు దేవుడు ఎవరో మనకి పరిపూర్ణంగా అర్థమవుతాడు. అప్పుడు పరిపూర్ణంగా దేవుడు మనకు అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ అనే గుణం మనలోకి వస్తుంది అని ఈ 13వ అధ్యాయం ద్వారా పునీత పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ చెప్తున్నమాట. సమస్తాన్ని త్యాగం చేసినా కూడా, ఆఖరికి నా ప్రాణాన్ని ఇచ్చినా కూడా ప్రేమ లేకపోతే వృద్ధా అని చెప్పి పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రేమ అతి శ్రేష్టమైనది, అన్నింటిలో కూడా ప్రేమ అతి శ్రేష్టమైనది. ప్రేమ, జాలి, దయ, కరుణ, కటాక్షం మనం అంటూ ఉంటాం పదాలు. ఇవన్నీ కూడా దేవునికి అపురూపమైనవిగా ఇక్కడ మనకి చెప్పబడ్డాయి.
ఇవన్నీ చెప్తూ పౌలు గారు నేనేదో గొప్ప ప్రవక్తనని చెప్పుకోవట్లేదు. మళ్ళీ అక్కడ నాకు తెలిసింది కొంత మాత్రమే మీకు చెప్తూ ఉన్నాను. ప్రియ బిడ్డలారా, దేవుణ్ణి వెదకండి, నా మాటలు ఆలకించి ప్రేమతో జీవించండి. ఆ ప్రేమ జీవితం మన ప్రభు అయిన క్రీస్తే మనకు నేర్పించాడు. నేను వాక్యమందు బాలుడిగా ఉన్నప్పుడు నేను ఎన్ని తప్పిదాలు చేశాను మీ అందరికీ తెలిసిందే. అక్కడ యూదులందరికీ తెలుసు. పౌలు ఎలాంటి వాడో తెలియదా? అందరికీ తెలుసు. కానీ పరిపూర్ణమైన వ్యక్తిగా మారినప్పుడు ఆయన హెచ్చించుకోకుండా ఆయనాన్ని తగ్గించుకుంటూ నాకు తెలిసింది కొంత మాత్రమే, కానీ ఈ కొంతనే మీరు ఫాలో అయ్యి దేవుడి దగ్గరికి చేరండి అని చెప్పి కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ రాస్తూ ఉన్నాడు. ఇదే అంశం కొంత ముందుకెళ్తే ఏ వ్యక్తికైనా చెప్పే విధానం రెండు పద్ధతుల్లో చెప్పొచ్చు. ఒక్కో సందర్భాల్లో లేఖలు రాస్తూ పౌలు గారు కఠినమైన మాటలు మాట్లాడాడు. నేను వ్రాసింది చెప్పింది వింటారా, లేదా నేను బెత్తం తీసుకుని వచ్చి మిమ్మల్ని దండించమంటారని మాట్లాడిన సందర్భాలు కూడా మనకి లేఖల్లో కనిపిస్తూ ఉంటాయి. చెప్పండి, మీరు సక్రమైన మార్గంలో ఉంటారా, లేదా నన్ను బెత్తం తీసుకొని రమ్మంటారని అడిగాడు పౌలు. అంటే ఆ యొక్క సంఘంలో చీలికలు, వేర్పాటువాదాలు ఇవన్నీ గజిబిజి చేసేసి సంఘాన్ని చీల్చడానికి కొంతమంది ప్రయత్నం చేసినప్పుడు మాట్లాడిన మాటలు ఇవన్నీ. అందుకే క్రీస్తు శరీరం సంఘం. సంఘం అంటే ఇప్పుడు మనం 10 మంది ఉన్నా, 5 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, మనం ఇక్కడ వేరు వేరు కాదు. మనందరం ఒకటే శరీరం, ఒకటే సంఘం, ఒకటే శ్రీ సభ. ఆ శ్రీ సభకు శిరస్సు క్రీస్తు. ఇది పదే 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 ఎన్నోసార్లు మనకి దేవుడు గుర్తు చేస్తూనే ఉన్నాడు. దాన్ని మనం గ్రహించండి. కొన్ని సందర్భాల్లో సంఘంలో ఏదైనా పొరపాటు వచ్చినా కూడా సంఘంతో మాట్లాడుకోవచ్చు. మనం కూర్చొని మాట్లాడుకొని మీరే దాన్ని చేసుకోవాలి తప్ప అన్ని మతస్థుల దగ్గరికి వెళ్ళి మీరు తీర్పు కూడా అడగొద్దని వచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సంఘంలో సమస్యలు వస్తాయి. 10 మంది ఉన్నప్పుడు 10 మంది ఒకే రకంగా ఉండాలని రూల్ ఏం లేదు. కానీ సమస్య వచ్చినప్పుడు కూడా అది సంఘంలోనే పరిష్కరించబడాలి. సంఘంలో సమస్య వచ్చినప్పుడు అది సంఘంలోనే పరిష్కరించబడాలి అనేది దేవుని మాట. మరి ఈ రోజు మనకి ఎన్నో సమస్యలతో సతమతమాడుతూ ఉంటాం. కానీ సంఘంలో పరిష్కారం అనేది అసలు సంఘంలోకి అసలు ఆ సమస్య ఏందో కూడా వచ్చినట్టు నేను ఇంతవరకు చూడలేదు. ఇదిగో మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య ద్వారా మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, దీని పరిష్కారం కోసం ఏం చేద్దామని పక్క మనిషిని అడిగిన సందర్భాలు కూడా లేవు. అంటే మనం ఎంత హీన స్థితిలో ఉన్నామంటే బాలుడు అన్నాడు. బాలుడు కాదు, అసలు మనం పసిపిల్లల వలె ఉన్నాం. వాక్యం తెలిసిన ఏ వ్యక్తి అయినా సరే, దేవుణ్ణి ఎరిగిన ఏ వ్యక్తి అయినా సరే, సంఘం విలువ తెలిసిన ఏ వ్యక్తి అయినా సరే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాటి మనిషితో సాటి సంఘాన్ని సందర్శించాలి. అవసరమైతే మిగతా వారందరూ కూడా ఆ సమస్యకి పరిష్కారంగా నిలబడగలగాలి. అదే సమస్యలతో అపోస్తుల కార్యంలో కూడా అపోస్తులు కూడా ఇదే పని చేశారు. కొంతమంది లేని వారికి ఉన్నవారు ఇచ్చిన ఆస్తులు తీసుకెళ్లి లేని వారికి పంచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆ సంఘాన్ని అపోస్తులు కావచ్చు, క్రీస్తు కావచ్చు, వేరువేరుగా చూడటం లేదు. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి శరీరం, ఒకే శరీరం. ఆ శరీరానికి క్రీస్తు నేనే అని చెప్పి, తలని నేనే అని చెప్పి క్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనకి ఎందుకు ఎక్కడం లేదు, ఎందుకు తెలియడం లేదని మనం ఆలోచన చేస్తే ముందు మనం వాక్యం, దేవుడు ఏంటి, దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అనేది మనం తెలుసుకోలేకే ఇన్ని సంవత్సరాలుగా మనం ఆత్మీయ జీవితాల్లో వెనకబడిపోయి ఉన్నాం. వాస్తవంగా ఆత్మీయ జీవితంలో మనం వెనకబడిపోయి ఉన్నాం. పరిపూర్ణంగా పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మనల్ని ఆరాధించమని దేవుడు చెప్తే ఇందాక కనీసం నోరు కూడా తెరవలేదు. పాటలు పాడేటప్పుడు నోరు కూడా తెరవట్లేదు. ఎందుకు తెరవట్లేదంటే ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనలో లేదు. సిగ్గు,
దేవుడి దగ్గర సిగ్గు ఉండకూడదు. చెడు పనులు చేసేటప్పుడు సిగ్గు ఉండాలి. సిగ్గు ఎప్పుడు ఉండాలి? చెడు పనులు చేసేటప్పుడు, దరిద్రమైన కార్యాలు చేసేటప్పుడు, ఇది మంచి కార్యం కాదని అప్పుడు సిగ్గుపడాలి. కానీ అప్పుడు మనం సిగ్గుపడం, అది గర్వంగా ఫీల్ అవుతాం. అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి సిగ్గుపడుతూ ఉంటాం. ఇది పెద్ద పాపం అసలు. దేవుడి దగ్గర సిగ్గెందుకు? మన తండ్రి ఆయన. మీరు నా బిడ్డలు అన్నాడు. తండ్రి దగ్గర మనకు సిగ్గెందుకు? ఎన్ని సమస్యలు కూడా ఇప్పుడు పౌలు గారు కావచ్చు, యోహాను కావచ్చు, తీతు కావచ్చు, పత్రికలు ఉన్నాయి. 14 పత్రికలు ఏమో రాశారు. ఈ పత్రికలు అన్నీ కూడా వాళ్ళకి పని పాటలకు రాయలేదు. ఆ రోజు సంఘాల్లో ఎలాగే మనకి జరిగినట్టే జరుగుతూ ఉన్న ప్రతి ఒక్క సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ సంఘంలో సమస్యలు వచ్చినప్పుడు ఆ సంఘానికి పరిష్కారంగా ఈ లేఖలు రాశారు. ఈ లేఖలను అడ్డం పెట్టుకొని మన సంఘాలు బలపడాలని దేవుడు రాయించాడు. కాబట్టి మనం చెడు ప్రవర్తన కలిగి చెడు పనులు చేసేటప్పుడు సిగ్గుపడాలి తప్ప, దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క మాటలు చెప్పేటప్పుడు గర్వంగా తలెత్తి నిలబడాలి. అలాగే నిలబడమన్నాడు దేవుడు. ఎప్పుడు ఏడుపు ముఖం వేసుకుని, ఏడుపు కొట్టు ముఖం వేసుకుని ఉండమల్లా దేవుడు. ఆనందంగా సుఖంగా ఉండండి, ఉన్నా లేకపోయినా. ఇప్పుడు మన పిల్లలు సుఖంగా ఆనందంగా ఉంటే మనం ఎలా సంతోషిస్తామో, మనం అలాగే సంతోషంగా ఉంటే మన తండ్రి అనే దేవుడు అదే విధంగా సంతోషిస్తానని చెప్పాడు. ఇవన్నీ కారణం ఏంటంటే మనలో పరిశుద్ధాత్మ కావాలి. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి కానీ మనలో కానీ ఉండగలిగితే మనం ఏ కార్యాన్ని చేయగలం. ఇప్పుడు ఆ రోజు పౌలు గారు వెళ్తూ ఉన్నాడు. ఆయన కర్చీపుని తాకితేనే నా రోగం పోయిద్ది అని ఎంతో మంది విశ్వసించారు, నమ్మారు. ఆయన కూడా అలాగే పోయినాయి. మరి ఆ యొక్క శక్తి పౌలుకి ఎలా వచ్చింది? పౌలుడేమన్నా పుట్టుకతో ఏమన్నా ఆ దేవుడితో నిర్ణయించబడ్డ వ్యక్తి? పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన చేసిన క్రియలేంటో మనకు తెలియదా? మనకంటే ఘోరాలు చేశాడు ఆయన, చేయలేదా? వీడు క్రీస్తు బిడ్డ అంటే సాల్ తీసుకొచ్చి ఆడనక మగానక జుట్టు పట్టుకొని లాక్కొచ్చి చంపినోడు పౌలు. స్టెఫెన్ని ఏ విధంగా చంపారు? అపోస్తల కార్యాలు మీకు అందుకే ఇంతకు ముందు కూడా అపోస్తల కార్య గ్రంథాన్ని మొత్తం వివరిస్తూ వచ్చాను నేను. అలాంటి దుర్మార్గమైన వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు యొక్క దర్శనం ద్వారా ఆయన చేసిన సేవ దేవుడికి చాలా ముద్దుగా అనిపించింది. అందుకే ఆ పౌలుకి ఆధిక్యత దేవుడిచ్చాడు. పౌలు కర్చీపుని పట్టుకుంటేనే రోగాలు నయమైపోయే శక్తిని పౌలుకి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆయన పుణ్యాత్ముడేం కాదు, ఫస్ట్ పాపాత్ముడే, మనకంటే ఘోరమైన పాపాలు చేసినోడే. కానీ అక్కడ ఒక మారు మనస్సు అనేది ఒక పదం కనిపిస్తుంది. క్రీస్తు యొక్క దర్శనం ద్వారా మారు మనస్సు పొంది దేవునిలోకి వచ్చి దేవుని యొక్క సువార్త కోసం పాటుపడ్డాడు. ఆయన సువార్తని ప్రకటించే బాధ్యత క్రీస్తు మనపై పెట్టాడు. ఎవరో చెప్తే వినమని కాదు. అపోస్తుల్ని ఏం చెప్పాడు? వెళ్ళేటప్పుడు సువార్త వినండి అని చెప్పలేదు, సువార్త బోధించండి అని చెప్పాడు. తెలియని వారికి తెలియపరచండి, గుడ్డితనంలో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకురండి, పాపం చేసేవాడిని పుణ్యం వైపు నడిపించండి. మీరుంటే సరిపోదు, మీరు కూడా మార్చాలి. అలాగే మనం ఉంటే సరిపోదు, మనం కూడా దేవుడి గురించి తెలుసుకోవాలి. ఆ మాటలు 10 మంది చెప్పాలి, ఇంకో నలుగురిని దేవుని వైపు మరల్చాలి అని క్రీస్తు చెప్పిన మాట. అప్పుడే మనల్ని దేవుడు అంగీకార యోగ్యులుగా తీసుకుంటాడు. ఎందుకంటే నా కోసం రేపు మనం చనిపోయి మన యొక్క ఆత్మ తీర్పు దినాన్ని నిలబడినప్పుడు నాకు కోసం ఏం చేసావు బిడ్డ అని చెప్పి క్రీస్తు అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? మనం సమాధానం చెప్పే వాళ్ళగా ఉండాలి. అక్కడ నా కోసం నువ్వేం చేసావయ్యా అని తీర్పు దినాన యేసుక్రీస్తు ముందు మనందరం నిలబడతాం ఏదో ఒక రోజు. ఆ రోజున నా కోసం నువ్వేం చేసావని క్రీస్తు అడిగితే మనం ఏం చెప్తాం? కాబట్టి ఆయన కోసం మనం ఏదో ఒకటి
చేయాలి, చేసే విధంగా మన అడుగులు ముందుకెళ్ళాలి. సిగ్గు అనేది ఉండొచ్చు, సిగ్గును వదిలిపెట్టి దేవుడి దగ్గర సిగ్గు అనేది ఉండకూడదు. దేవుని దగ్గర పసి పిల్లల వలె నాట్యం ఆడాలి. పాత నిబంధనలో వాక్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దావీదు మహారాజు, దేశాన్ని పరిపాలించే మహారాజే గొడ్డలు గొడ్డలు ఊడిపోయేదాకా నాట్యం ఆడినట్టు మనకు వాక్యం ఉంది. భార్య అడిగింది, అదేంటయ్యా నువ్వు దేశాన్ని పరిపాలించే గొప్ప రాజువు కదా, ఏది చిల్లర చిల్లరగా డాన్స్ వేస్తున్నావు అని చెప్పి అడిగింది. పిచ్చి మొహం దానా, నీకు చిల్లరగానే కనపడింది, దాంట్లోనే నా దేవుడిని నేను ఆనందిస్తున్నానని చెప్పి దావీదు మహారాజు మాట్లాడిన వాక్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుని యందు సిగ్గు అనేది ఉండకూడదు. మనం మనం ఎప్పుడు సిగ్గుపడాలి? మనం తప్పు చేసినప్పుడు మనం సిగ్గుపడాలి. కాబట్టి ఈ యొక్క 13వ అధ్యాయం ద్వారా మనం ప్రేమతో మెలగాలి. మనం పౌలు చెప్పాడు, నా సమస్తాన్ని నేను వదిలినా, ఆఖరికి నా ప్రాణాన్ని కూడా నేను వదిలిపెట్టినా, నీ కోసం నా ప్రాణాన్ని ఇచ్చినా కూడా నీ యందు నాకు ప్రేమ లేకపోతే నేను చేసింది కూడా వృధా. కాబట్టి మనం విశ్వాసాన్ని అలవర్చుకోవాలి. విశ్వాసం ద్వారా నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణలో నుంచి ప్రేమ అనే దాన్ని మనం ఆస్వాదించాలి. ఈ మూడు కూడా మనం పఠించగలిగితే దేవుని యొక్క బిడ్డలుగా అంగీకార యోగ్యులుగా ఉంటాం. ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పు ముందు మనం నిలబడినప్పుడు, క్రీస్తు నా కోసం నువ్వేం చేసావన్నప్పుడు, ఇదిగో ప్రభా నీ కోసం నేను ఇది చేశానని మనం చెప్పగలిగే స్థాయికి మనం ఎదగాలి. ఏం చేయక్కర్లా, ఒక చెడు మార్గంలో ఉన్న వాడిని ఒక మంచి మార్గం వైపు ఒక్కడిని మార్చినా చాలు. ఇదిగో ప్రభువా నీ కోసం నువ్వు చెప్పిన ప్రకారమే ఇదిగో ఈ వ్యక్తిని నేను మార్చాను. అదే దేవుడు చెప్పిన పరలోక ధనాన్ని సమకూర్చుకోండి అని యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో కొన్ని మాటలు మాట్లాడాడు. పరలోక ధనం అంటే అదే. మీరు భూలోకంలో ధనం సమకూర్చుకుంటే దానికి తుప్పు చెదులు పట్టిద్ది. కానీ నా పరలోకం మీరు ధనం చేకూర్చుకుంటే దానికి తుప్పు చెదులు ఏది ఉండదు. తద్వారా మీరు నిత్య జీవం మీకు వస్తుందని చెప్పి క్రీస్తు చెప్పిన మాట. కాబట్టి క్రైస్తవులమైన మనం ఆలోచన చేద్దాం. విశ్వాసం అనేది రావాలంటే ముందు మనం వినాలి, దేవుని మాటను వినాలి. దేవుని మాటను వింటేనే మనకు విశ్వాసం కలుగుద్ది. అది నేను చెప్పింది కదా, దేవుడే చెప్పాడు, విశ్వాసము వినుట వలన అధికమగును. ఒక్కసారి మనం విశ్వాసంలో బలపడితే ఆటోమేటిక్గా మనం దేవునికి మార్గాన్ని సుగమం చేసుకున్నట్లే. ఆ విశ్వాసన ద్వారా నిరీక్షణ ద్వారా ప్రేమ, జాలి, దయ, కరుణ, ఏదైనా కావచ్చు, ఇవన్నీ మనలోకి వచ్చేస్తాయి. ఎందుకంటే మనం దేవుని వైపు నడుస్తున్నాం, దేవుని మాట అందు నడుస్తూ ఉన్నాం, దేవుని మాట ప్రకారం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి గమనించండి, ఎన్నో సంవత్సరాలుగా మనం బాప్తిస్మాలు తీసుకొని దేవుని యొక్క వాక్యమునందు మనం ఈ రోజు కూడా పసి పిల్లల వలె ఉన్నాం. కాబట్టి ముందు దేవుని యొక్క మాట వినండి. చదువుకునే శక్తి ఉన్నవాళ్ళు చదవండి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, బైబిల్ చదువు వచ్చిన వాళ్ళు ఉంటే చదవండి. వినుట వలన విశ్వాసం అధికమవుతుంది. మొదట్లో కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, ఎవరికైనా ఇబ్బంది అవ్వచ్చు. అలాగే వినుట ద్వారా విశ్వాసం అధికమై మీకే దేవుని మాట ఎక్కడ వినపడినా కూడా అక్కడ నీ కాలు ఆగిపోతుంది. పరిపూర్ణమైన విశ్వాసం దేవుడి యందు ఉండగలిగితే, అది ఈ సంఘమా, ఆ సంఘమా, ఇంకో సంఘమా, ఈ సంఘాలు పక్కన పెట్టండి, సంఘాలతో మనకు పని లేదు. మనకి క్రీస్తు గురించి ఎక్కడ వినబడినా మనం వినొచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, అది మన సంఘం కాదు కదా, మన చర్చి కాదు కదా, మనం వెళ్ళకూడదు. ఎవరు చెప్పాడు? వెళ్ళొచ్చు, కానీ అక్కడ అబద్ధ బోధ, నిజమైన బోధ అనేది మనం గ్రహించగలిగే స్థాయిలో ఉండాలి. అబద్ధ బోధ అనుకోండి, తిరస్కరించవచ్చు. అసత్య బోధను తిరస్కరించవచ్చు.
నిజమైన బోధ అయితే వినొచ్చు. మన చర్చిలోనే చెప్తే దేవుని మాట అని చెప్పి దేవుడు మనకేం చెప్పలేదు. దేవుని మాట ఎక్కడైనా దేవుడి మాటే. కానీ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. సత్యం అసత్యం, నిజం అబద్ధం రెండు ఉంటాయి. కానీ మరి నిజమైన బోధ అబద్ధ బోధ అనేది మనం ఎలా పసిగట్టగలగాలంటే ముందు మనం వాక్యాన్ని గ్రహించాలి. ముందు దేవుడు చెప్పిన మాట ఏందో మనం తెలుసుకోగలగాలి. పరిపూర్ణమైన ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ ఆరాధించమని అన్నప్పుడు అసలు మనం ఆరాధనలో దేవునిలో లీనమైపోవాలి. పూర్ణ ఆత్మ పూర్ణ శక్తి. కనీసం పక్కన ఏం జరుగుతున్నా కూడా నీ మదిలోకి రాకూడదు. అలాంటి యొక్క మనస్తత్వాన్ని కలిగి మనం ఆరాధన చేయగలగాలి. కాబట్టి ప్రతి ఒక్కరు నోరు తెరవండి, వచ్చింది చెప్పండి, రాంది వదిలేసేయండి. రాంది ఎటు తిరిగి ఎవరు చేయలేరు. వచ్చింది గట్టిగా చెప్పండి. కాబట్టి ఈరోజు దేవుని మాటల ద్వారా దేవుడు మనం దీవించాలని మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో నాయన ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా ప్రేమ అనే ఒక సత్యాన్ని గురించి మాకు తెలియపరిచారు తండ్రి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు యొక్క అంశాల గురించి గుర్తు చేశారు తండ్రి. ఇదిగో ప్రభువా, మా యొక్క ఆత్మలో మీ యొక్క ఆత్మను నింపి ఆ ప్రేమ స్వభావాన్ని మా ఆత్మలో నింపమని మేము ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, మా యందు ఉన్న దుర్గణాలు, పాపాలు, అశక్తులన్నీ తొలగిపోగలాగా సహాయం చేయండి. వినుడి ద్వారా విశ్వాసం అధికమని సెలవిచ్చారు తండ్రి. మేము వినే వారముగా, విని గ్రహించే వారముగా ఉండడానికి సహాయం చేయమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనిషి పరిశుద్ధ పోపు గారు తలంపుల కొరకు పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ,